నెక్ వెడల్పు కోసం నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వెడల్పు కోసం 3.5 ఇంచెస్ని మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు డ్రాప్ నెక్, బట్ ఫ్రంట్ మాత్రమే ఓపెన్, బ్యాక్ ఓపెన్ కాదు ఇది. సో నేను 3.5 చేశాను. నెక్ డౌన్ కోసం ఫస్ట్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. వీటిని నీట్గా స్ట్రైట్ లైన్ చేసుకోండి, అప్పుడే మనకు రౌండ్ నెక్ తీయొచ్చు. డ్రాప్ నెక్ అని ఆల్రెడీ మనం నెక్ షేప్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనం ఇక్కడ మాత్రమే మనం డ్రాప్ నెక్ చేయొచ్చు. నెక్ వెడల్పు కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనకు పై వైపు ఉన్న రౌండ్ నెక్కి కింద డ్రాప్ నెక్కి మధ్యలో నేను 1 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూడండి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచెస్. సో దాన్ని బాక్స్ షేప్లో నేను గీసుకొనేసి అక్కడ చూడండి 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఎందుకంటే డ్రాప్ అంటే మనకి పైన చిన్నగా ఉంటుంది, కింద వెడల్పుగా రావాలి కదా, సో అందుకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన దాంట్లోనే నేను డ్రాప్ తీస్తాను. ఎప్పుడైనా సరే మనం నెక్ డ్రా చేసేటప్పుడు చాలా స్లోగా చేయాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా నెక్ డ్రాప్ చేయండి. మనం ఎంత స్లోగా నెక్ డ్రా చేస్తాం అంతే స్లోగా కట్ చేయాలండి. సో కట్ చేస్తుంటే అలవాటు అయిపోద్ది. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మిస్ అవుతారు. చిన్నవి మిస్ అయినా సరే మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి. ముందే వచ్చే వాళ్ళకి మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను నెక్ రౌండ్ కోసమని ఒక 1/2 ఇంచు పైకి పెట్టాను చూడండి. సో అక్కడ మనం అలా నీట్గా రౌండ్ వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా మీరు నెక్ ప్యాటర్న్ అయితే కట్ చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి, చక్కగా కుదురుతుంది కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.